హాయ్ అండి. ముందు వీడియోలో శారీని ఎలా రెడీ చేసుకున్నాం చూసాం కదా. ఈ వీడియోలో ట్రేసింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం జెరాక్స్ పేపర్లు గానీ కిరోసిన్ గానీ అక్కర్లేదు. మనకు జస్ట్ పేపర్ కాపీ అనే యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ దొరకలేదు అనుకుంటే నా కింద కామెంట్ చేయండి, నేను లింక్ పంపిస్తాను. సో నేను పినింట్రెస్ట్ నుండి ఈ మష్రూమ్ డిజైన్ ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఆటోమేటిక్ గా యాప్ లోకి వచ్చేసింది. మీకు ఏ డిజైన్ నచ్చితే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ప్రింట్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కి దీన్ని జూమ్ ఇన్ చేసుకుని రైట్ సైడ్ లో లాక్ ఆప్షన్ ఉంటుంది. అది ఒకసారి నొక్కారంటే మీకు పిక్చర్ అనేది కదలకుండా ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు దీని శారీ కింద పెట్టుకుని మనం ట్రేసింగ్ స్టార్ట్ చేయాలి. ఇలా ట్రేసింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకి తర్వాత ఈ మార్కింగ్ అనేది పోవాలి, లేకపోతే మనకి పెయింటింగ్ వేసినా కూడా మార్కింగ్ కనిపిస్తుంది. సో దీనికోసం నేను వాటర్ ఎరేజబుల్ పెన్స్ అనేవి తీసుకున్నాను. మీరు చాక్ పీస్ తో అయినా డ్రా చేసుకోవచ్చు. ఇవి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. తడి తగిలితే మనకి మార్కింగ్ అనేది పోతుంది. సో దీంతో నేను అవుట్ లైన్ వరకు డ్రా చేసుకున్నాను. తర్వాత పక్కన ఇంకో మష్రూమ్ ఉంది కాబట్టి మనకి ఫోన్ లో పైన వాల్యూమ్ బటన్ ఉంటుంది కదా, ఆ వాల్యూమ్ బటన్ నొక్కారంటే మీకు మళ్ళీ లాక్ ఆప్షన్ అనేది వస్తుంది. అప్పటిదాకా కనపడదు. సో ఆ లాక్ ఆప్షన్ మీద నొక్కి మీరు ఇమేజ్ ని పక్కకు జరుపుకుని మళ్ళీ ఫ్రీజ్ చేసుకుని పిక్చర్ ని డ్రా చేసుకోవడమే. నేను చెప్పేటప్పుడు మీకు అర్థం కాకపోయినా మీకు వీడియో చూసారంటే క్లారిటీగా వస్తుంది. ఫ్రాక్ కోసం 3 మీటర్స్ ఆఫ్ శారీ తీసుకున్నాను. నేను ఓన్లీ కింద పార్ట్ వరకే పెయింటింగ్ అనేది వేస్తున్నాను. ఇంకా ఫ్రాక్ మీద ఎక్కడ పెయింటింగ్స్ రావు, బాడీ పార్ట్ కూడా పెయింటింగ్ ఏం రాదు. నేను ప్రతి పెయింటింగ్ కి మధ్యలో కూడా ఒక 10 ఇంచెస్ అనేది గ్యాప్ వచ్చేలాగా ముందే మార్క్ చేసుకుని ట్రేసింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో పెయింటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మిస్ అవ్వకుండా ఉంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఛానల్ కి ఒక లైక్ చేసి లింక్స్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.